అందుకొరకే కాపులని కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానిస్తున్నాను హృదయపూర్వకంగా. తెలుగుదేశం అధినేత చేయలేడు, వాళ్ళకి జగన్ అసలు చేయలేడు. పవన్ కళ్యాణ్ వల్ల సాధిస్తారని వాళ్ళు అనుకోవచ్చు, కానీ పవన్కి అది సాధ్యం కాకపోవచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ వేసినటువంటి రాంగ్ స్టెప్ తెలంగాణలో కానీ ఈరోజు అయోధ్యకు పోవడం అనేది చాలా పొరపాటు నిర్ణయం అని తెలియజేస్తూ, చిరంజీవి గారిని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయమని మీ ద్వారా ఆయన అడుగుతున్నాను. చిరంజీవిని ప్రజలు ఆశిస్తున్నారు రాజకీయాల్లోకి రావాలని. చిరంజీవి తప్పనిసరిగా ఈ ఉన్నటువంటి రాబోయే 2 నెలల ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కాపులకి మేలు చేసే విధంగా, ఒకప్పుడు ప్రజారాజ్యం స్థాపించాడు 15 సంవత్సరాల క్రితం, అనుకున్న విధంగా రాకపోయి కాంగ్రెస్లో చేరాడు. ఈ రోజుకి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. ఆయన నేను ఆహ్వానిస్తున్నాను హృదయపూర్వకంగా. పాలకొల్లోనో తిరుపతిలోనో పోటీ చేయండి, కాపులకు మేలు చేసేదానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కానీ ఈ అవకాశం మీరు బాంగొట్టుకుంటే కాపులు రాబోయే 10 సంవత్సరాల్లో ఇటువంటి అవకాశం రాకపోవచ్చు. ఖచ్చితంగా కాపులు కాంగ్రెస్కి రండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. మీ అండతో కొండంత అండగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. రమ్మని నేను కాపులని హృదయపూర్వకంగా తలవంచి వినయంగా వాళ్ళని ప్రార్థిస్తున్నా. రండి. ఈ సమయం తప్పి మీరు ఏ పార్టీని ఆశీర్వదించినా మీకు నష్టం జరుగుతుంది. ఏదైనా చేయగలిగింది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. దీనికి రమ్మని నేను కాపులను ఆహ్వానిస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని. అయ్యారు, నిన్న చేశారు. అవును, మంచిది. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మేమందరం సంతోషిస్తున్నాం, ఆమెను అభినందిస్తున్నాం. నిన్న నేను ఆమెను అభినందించాను. సరైన సమయంలో తెలివైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారమ్మా అని చెప్పాను నేను. ఆ విధంగానే చిరంజీవి గారిని కూడా ఇది సరైనటువంటి సమయం, మరి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోమని నేను మరి చిరంజీవి గారిని కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అయ్యా, నేను కాపులందరినీ రమ్మంటున్నాను, కాంగ్రెస్లోకి అందరినీ రమ్మంటున్నాను. జనసేన అధినేత వస్తా అన్నా కూడా నేను ఆహ్వానిస్తాను హృదయపూర్వకంగా. చిరంజీవి గారు మా పార్టీలో ఉన్నారు కాబట్టి, చిరంజీవి గారంటే ప్రజలందరూ ఇష్టపడుతున్నారు, ఆయన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనాన్ని వీడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మరి కాపులను రాజ్యాధికార దిశగా తీసుకెళ్లాలని నేను ఆయన ప్రార్థిస్తున్నాను. అయ్యా, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ అనేది ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని తెచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో సమానత్వాన్ని తెచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో అంటరానితనాన్ని తీసేసినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ లేకపోతే భారతదేశం ఎక్కడుందయా? అయ్యా, ఆయన భారతదేశంలో ఉన్నాడయ్యా. ఎక్కడున్నా కూడా భారతదేశ పౌరుడు, మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. మేము కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది రాబోయే 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ శుభ సమయంలో కాపులు నేను ఆహ్వానిస్తున్నాం. దళితులు వచ్చేసారు కాంగ్రెస్ పార్టీలోకి. 1978 అప్పుడు కూడా ఇలాగే ఉంది. ఆ రోజు కూడా స్వీప్ చేశాం కాంగ్రెస్ పార్టీ, అటు కర్ణాటకలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను. అదే సమయం ఆసన్నమైంది. అందరూ విసిగిపోయి ఉన్నారయ్యా, కన్నీటితో ఉన్నారు.
పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, ఎస్టీలు, మైనారిటీలు ఎక్కడికెళ్ళి కదిలించి చూసినా కళ్ళల్లో కన్నీళ్లు కనపడుతున్నాయి. మరి వాళ్ళ ఆకలి, అప్పులు, ఆవేదన, ఆవేశం అంతా ఇంత కాదు. గత 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వాన్ని కోల్పోయామని బాధ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. పొరపాటు చేశాం, మరి వాళ్ళల్లో పరివర్తన కనిపిస్తూ ఉంది. మార్పు కాదు, పరివర్తన. పొరపాటు చేశాం, కాంగ్రెస్ను వదిలిపెట్టి అన్న పరివర్తన కనిపిస్తూ ఉంది. ఇది ఈ రోజునటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం. అయ్యా, కోపం పక్కన పెడదాం, వాళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసి ఉన్నాయి. వాళ్ళు మా కాళ్ళు మేము నరుక్కున్నావా అన్న బాధ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దళితుల్లో, మైనారిటీల్లో, పేద వర్గాల్లో, అందరిలో. ఈరోజు విద్యావంతులు బాధపడుతున్నారు. దాన్ని పోతా పోతా వచ్చి మోటార్ బైకులు ఆపి, కార్లు ఆపి చెప్తున్నారు, ఇది ఒకటే శ్రీరామ రక్ష, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి, మీరందరూ కష్టపడి పనిచేయండి అని చెప్తారు. విద్యావంతులు కూడా అందరూ కోరుకుంటున్నారు.